వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్. సింహాచలం కొండపై సింహాద్రి అప్పన్న స్వామికి ఏపీ హోంమంత్రి మొక్కు చెల్లింపులు. హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి పర్యటన. ములుగు జిల్లాలో సీతక్క రాఖీ వేడుకలు పాల్గొన్న రాష్ట్ర నాయకులు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించిన మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మరియు కాంగ్రెస్ ముఖ్య నాయకులు. సర్దార్ సర్వాయి పాపన్న 374వ జయంతి సందర్భంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలందరూ ఆలోచింపజేసే దినం. ఆనాడు రాజ్యాధికారం కోసం మరి ఒక పోరాటాన్ని బడుగులను ఐక్యం చేసుకొని ప్రత్యేక సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని గోల్కొండ కోట జయించినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న ఈరోజు ఉన్నటువంటి తరానికి ఆదర్శం. అందరూ కూడా అతని జీవిత చరిత్ర తెలుసుకోవాలి. బడుగు బలహీన వర్గాల ఐక్యతకు సంబంధించి కావచ్చు, లేదా ప్రజాస్వామ్యంలో ఆనాడు సైన్యంతో పోరాటం చేయాల్సిన పరిస్థితి ఈరోజు ప్రజాస్వామిక పద్ధతిలో కలము, జ్ఞానము, విజ్ఞానము సంపాదించుకొని ఓటు ద్వారా ప్రజాస్వామిక పద్ధతులల్లా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ వారి ఉద్యమ స్ఫూర్తి అందరికీ ఒక మార్గదర్శకత్వం కావాలని, వారందరికీ ఒక ఆరాధ్యంగా వారు పోరాడిన విధానం మనందరం కూడా ఈరోజు మార్గదర్శకత్వం తీసుకోవాలని ఆకాంక్షిస్తూ మరొకసారి మా అందరికీ మార్గదర్శి అయినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న గారి జయంతి వేడుకలు గాంధీ భవన్లో నాగరాజు గారి ఆధ్వర్యంలో జరిగినాయి. తెలంగాణ వ్యాప్తంగా అధికారికంగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు రవీంద్ర భారతిలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా పాల్గొంటూ ఉన్నారు. దీనివల్ల సర్దార్ సర్వాయి పాపన్నకు సంబంధించినటువంటి బడుగు బలహీన వర్గాల నాయకత్వంలో అందరూ కూడా ఐక్యంగా, గ్రామీణ ప్రాంతాలతో సహా అందరూ ఐక్యంగా మరి ముందుకు సాగాలని కోరుకుంటూ పాపన్న గారికి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. పాపన్న 374వ జయంతి, వారి జయంతి సందర్భంగా ప్రతిసారి కూడా ఒక 4-5 సంవత్సరాల నుండి గాంధీ భవన్లో నిర్వహించడం జరుగుతుంది. వారి యొక్క స్ఫూర్తిని, బహుజనుల యొక్క స్ఫూర్తిని ఏకం చేయడానికి ఆ రోజు బీద బలహీన వర్గాలు ఉన్నటువంటి అనేక మందిని కూడా, కుమ్మరి, మంగలి, శాఖలు, అనేక కులాలను కూడా ఏకం చేసి ఆ రోజు యొక్క పాలకుల యొక్క పెత్తందారి వ్యవస్థను వ్యతిరేకిస్తూ ఆ రోజు ప్రజల్ని పీడిస్తున్నటువంటి అనేక రకాలుగా ఇబ్బందులను కూడా చూసి ఖచ్చితంగా మనం కూడా ఈ యొక్క ఏదైతే మా మీద ఇబ్బందులు చేసి మా మీద దాడులు చేస్తూ ప్రజల్ని కూడా హింసిస్తున్నటువంటి వ్యక్తులపైన ఒక సైన్యాన్ని తయారు పోరాటం చేసి తెలంగాణ ప్రాంతంలో 18 కోటలను కూడా జయించినటువంటి చరిత్ర పాపన్నది. వారి స్ఫూర్తిని తెలంగాణ ప్రాంతంలో ఈరోజు పొన్నం ప్రభాకర్ అన్న లాంటి, మహేష్ అన్న లాంటి, మదన్న లాంటి అనేక మంది కూడా ఈ గౌడ కులంలో పుట్టి ఈ జాతిలో ఉన్నటువంటి ఏదైతే ఉందో రాజ్యాధికార దిశగా ఆ రోజే 300 సంవత్సరాల కిందనే రాజ్యాధికార దిశగా ముందుకు వచ్చినటువంటి సైన్యం ఏర్పాటు చేసిన పాపన్నని స్ఫూర్తిగా వాళ్ళందరూ కూడా తెలంగాణ ప్రాంతంలో మా యొక్క జాతిలో పుట్టి ఈరోజు వారు ప్రాతినిధ్యం వహిస్తూ రాష్ట్రంలో ముఖ్యమైనటువంటి రాజ్యాధికార దిశలో ఉన్నటువంటి వారందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి పొన్నం ప్రభాకర్ అన్నకు, మహేష్ అన్నకు, అనిల్ కుమార్ యాదవ్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపు. సింహాచలం తొలి పావంచు నుంచి మెట్ల మార్గంలో కొండపైకి వెళ్లి సింహాద్రి అప్పన్నను హోంమంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో అప్పన్నను దర్శించుకున్న హోంమంత్రి వంగలపూడి అనిత దేవస్థాన అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండాలని ఆ స్వామివారిని కోరుకుంటున్నా అన్నారు. ఆ లక్ష్మీ నరసింహస్వామిని మెట్ల మార్గం నుంచి నడుచుకుంటూ వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది కుటుంబ సమేతంగా. ఈరోజు రావడం నా అదృష్టంగా, మెట్ల మార్గం నుంచి వచ్చి దర్శించుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. లక్షలాది మంది భక్తులు వచ్చే ఈ లక్ష్మీ నరసింహస్వామి, అదేవిధంగా ఉత్తరాంధ్రకి ఇలవేల్పు ఈ లక్ష్మీ నరసింహస్వామి దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్తారు. ఇక్కడ ఉన్న అన్ని సదుపాయాలు కూడా సక్రమంగా ఉండాలని మేము ఇప్పుడే యువగానే వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. మెట్ల మార్గం నుంచి వచ్చేటప్పుడు కూడా కొన్ని మెట్లు లాస్ట్ గవర్నమెంట్లో మేము ఉండేటప్పుడు కొత్త మెట్లు కన్స్ట్రక్షన్ చేయడానికి కూడా సిద్ధపడ్డారు అప్పుడు అశోక్ గజపతిరాజు గారు. తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా మనం
వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేసి మెట్ల మార్గం నుంచి వచ్చే భక్తులు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చేసుకునే బాధ్యత కూడా మేము అందరం తీసుకుంటాం. ఆ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు మా అందరి మీద, అతి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, లోకేష్ గారి మీద, అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల అమృత్ 2.0 పథకాలకు శంకుస్థాపనలు చేశారు మంత్రి పొంగులేటి. తరువాత పరకాల మున్సిపల్ కార్యాలయంలో నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, ఎంపీ కడియం కావ్య పాల్గొన్నారు. ములుగు జిల్లా మంత్రి సీతక్క క్యాంప్ కార్యాలయంలో రాఖీ వేడుకలు